అయ్యవ్వలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన ఆస్తులను రాయించుకుంటుంటారు. అన్నదమ్ములు పోగులేసుకుంటుంటారు. కానీ పాపం కాలు రెక్కలాడక పని చేసుకునేంత శక్తి లేక మంచాన పడ్డ అయ్యవ్వల్ని మాత్రం చూసేంత టైం మాత్రం ఉండదు కొంతమంది ఉత్తమ కొడుకులకు. అసొంటి కొడుకుల కోసమే గి వార్త. వార్త అంటే ఇదే పో. అవ్వయ్యలు మూలకు పడ్డనాడు పట్టించుకోకుండా రోడ్ల మీద ఇడిచిపెట్టేది కొడుకులకు వాళ్ళు సంపాదించిన ఆస్తిల పావుల కూడా రాదు. మంచి మాట ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీదకించి ఇలా పేరు మీదకి మార్చుకున్నా మళ్ళీ వాళ్ళకే వాపస్ పోతుంది. ఈ నడుమ కొన్ని దుక్కుల్లో అవ్వయ్యల్ని రోడ్ల మీద వదిలిపెట్టిపోతున్న కొడుకుల భాగవతం చూసి కుర్దు దేశం పెద్ద కోర్టే ఆర్డర్ లేచింది. ఇట్లా అక్కడ దానికి ఎందుకు సాది పెంచి పెద్ద చేసినాక ఇప్పుడు కొడుకులు మమ్మల్ని కాంతలేరు మాకు న్యాయం చేయాలి అని కొంతమంది అవ్వయ్యలు ట్రైబ్యునల్ వాళ్ళ కాడికి పోతే ఆర్డీఓ కన్సర్న్లో ఇషారణ చేసి కొడుకుల మీద ఉన్న రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆర్డర్ లేచారు ఏపీ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలు. కొడుకులకు బిడ్డలకు వాళ్ళ ఆస్తులను రాసిచ్చినాక బువ పెట్టకుంటే మళ్ళా గుంజుకోవచ్చని ఓ 10-15 ఏళ్ల కిందనే చట్టం వచ్చిందట. కానీ చాలా మందికి తెలియదు. ఇప్పుడు గీముచ్చట బయటకు వచ్చేటాళ్లకు అందరికి ఎలకైనట్టు అయింది. గిఫ్ట్ కింద పట్టా అయినా సెటిల్మెంట్ కింద పట్టా అయినా ఎట్లయినా ఆళ్ళదాళ్ళు గుంజుకోవచ్చు అన్నట్టే. ఇక మరి లేకపోతేంది అట్లయితేనే కాంటారు కొడుకులు బిడ్డలు. రేపటి నాడు కొడుకులకు బిడ్డలకు తిప్పలు ఉండొద్దని తినక రెక్కల కష్టం చేసి ఆస్తులు సంపాదిస్తే మూలకు పడ్డనాడు కంచంలో బుక్కెడు భూవేద్దానికి కూడా బరువైతుంది కొందరికి. ఇటువంటి చట్టాలుంటేనే మరి కొడుకులకు బిడ్డలకు కడుపుల భయం ఉంటది. అవ్వయ్యలకు శాతగా అన్నాడుగా అంటారు. కానీ అవ్వయ్యలు కూడా ఇప్పటి సందన్న జలంతా తెలివితోనే ఉండోలి. ఒక్కటే మా కొడుకులు బిడ్డలు మనవన్లు మనవరాండ్లని ఉన్న కాడికి ఊడ్చిపెట్టకూరి మీ పేరు మీద సుత ఇంత ఉంటే మూలకు పడ్డనాడు దాని మీద ఉన్న ఆశతోనన్నా మిమ్మల్ని కాంటారు. ఇప్పటి సందన్న యాది పెట్టుకోరి.